అభ్యసన వైకల్యం రకాలు చూసుకుందాం. ఇది పక్కా బిట్ ఒక మార్క్ వస్తుంది. అభ్యసన వైకల్యంలో నెంబర్ 1 ఏంటంటే భాష లేదా భాష సంబంధించిన వైకల్యాలు. లాంగ్వేజ్, ఓరల్ ముఖ్యంగా చూసుకుంటే ఓరల్ డిజబిలిటీ. డిస్ఫేసియా అందులో నెంబర్ 1 ఏంటంటే డిస్ఫేసియా అంటే పదాలను అర్థం చేసుకొని తిరిగి వ్యక్తపరచడంలో సమస్య. ఓరల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్లో మార్క్స్ బాగానే వస్తాయి. ఓరల్ టెస్ట్ విషయానికి వస్తే 1 మార్కులు ఎక్కువ రావు. ఓరల్ టెస్ట్ ఒక 10 మార్క్స్ కండక్ట్ చేస్తే రిటర్న్లో 20/20 వస్తాయి. ఓరల్ టెస్ట్లో 2 or 3 మార్క్స్ వస్తాయి. అంటే స్టేజ్ ఫియర్, ఇతరులకు ఆన్సర్ రిప్లై ఇవ్వడంలో ఇబ్బంది గురికావడం జరుగుతుంది. దీన్ని డిస్ఫేసియా అంటారు. పదాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, తిరిగి వ్యక్తపరచడంలో ఇబ్బంది. ఓకే, కానీ రైటింగ్లో పర్ఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా అఫేసియా కూడా భాషలోని పదాలు రాయడంలోనూ ఇంగితాలను గ్రహించడంలోనూ, ఓకే, భాషలోని పదాలను రాయడంలో ఇంగితాలను గ్రహించడంలో వాడటంలో అంటే పర్ఫెక్ట్గా వాడడం తెలుసు, కానీ అది ఎలా వాడాలో తెలియదు. దీన్ని అఫేసియా అంటారు. ఇది డిస్ఫేసియా అనేది లిజనింగ్ అండ్ స్పీకింగ్ కిందకి వస్తుంది. వినడంలో ఇబ్బంది, స్పీకింగ్ చేయడంలో ఇబ్బంది. పఠన సంబంధిత వైకల్యాలు పఠనం అంటే రీడింగ్, అంటే చదవడంలో ఇబ్బంది గురవుతాడు. డిస్లెక్సియా నిశ్శబ్ద అంటే సైలెంట్ అండ్ శాబ్దిక పఠనం ద్వారా అంటే లౌడ్ రీడింగ్, చదవడంలోనే అర్థం చేసుకోవడం సమస్య. సైలెంట్ రీడింగ్లో అర్థం చేసుకోలేడు, లౌడ్ రీడింగ్లో కూడా అర్థం చేసుకోలేడు. అటువంటి సమస్య ఉంటుంది, డిస్లెక్సియా అంటారు. ఉదాహరణకు అంతేకాకుండా ఇందులో మౌఖిక సమాధానాలు చెప్పి రాయడంలో ఇబ్బంది గురి కావడం జరుగుతుంది. ఉదాహరణకు కా రివర్స్లో రాయడం జరుగుతుంది. ఇక్కడ చిన్న చూసుకుంది. ఒకటి రాత సంబంధిత వైకల్యం అంటే డిస్గ్రాఫీ అంటారు. అంటే రాయడంలో ఒక సమస్య ఉంటుంది. ఓకే, ఓరల్ టెస్ట్ చెప్పమంటే చెప్తాడు, ఆన్సర్ చెప్పమంటే చెప్తాడు, ఆన్సర్ తిరిగి రాయడంలో ఇబ్బంది గురవుతాడు. దీన్నే డిస్గ్రాఫీ అంటారు. నెక్స్ట్ డిస్కాల్కి అంటే గణిత సంబంధించిన వాటిని సరే గుర్తించలేకపోవడం, వ్యక్తపరచలేకపోవడం, సంఖ్య పరిమాణాన్ని అర్థం చేసుకోకపోవడం, ఇటువంటి అన్నీ కిందకి వస్తాయి. 80ని రాయమంటే 180 రాయమంటే 81 రాస్తాడు. ఓకే, ఇది గణిత సంబంధిత వైకల్యాల కిందకి వస్తుంది. డిస్ఫాక్టీ అంటే చలన కౌశల్యాల అభ్యాసం లోపం కూడా డిస్ఫాక్టీ. వీటన్నిటి నివారించడానికి VAKT విజువల్ ఆడిటరీ, ఓకే, కెనెటిక్ అండ్ టచ్ అనే పద్ధతి ద్వారా మనకు వీటిని నివారించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది అభ్యసన వైకల్యాలు. మరొకసారి గుర్తుంచుకోండి. భాష సంబంధించిన వైకల్యాలు అంటే ఓరల్ టెస్ట్లో ఇబ్బంది గురైతే దాన్ని డిస్ఫేసియా అంటారు. వీడు పదాలను అర్థం చేసుకోలేరు, తిరిగి వ్యక్తపరచడంలో ఇబ్బంది గురవుతాడు. పఠన సంబంధిత వైకల్యాల్లో డిస్లెక్సియా అంటే నిశ్శబ్ద శాతిక పఠనం ద్వారా, ఓకే, అది సైలెంట్ లౌడ్ రీడింగ్లో ఇబ్బంది గురవడం జరుగుతుంది. నెక్స్ట్ రాత సంబంధిత విషయం వస్తే డిస్గ్రాఫీ అంటారు. రాయడంలో ఒక సమస్య, చెప్పడంలో అద్భుతంగా చెప్తాడు, కానీ రిటర్న్లో ఇబ్బంది గురవుతాడు. గణిత సంబంధిత వైకల్యాల్లో డిస్కాల్కి అంటారు. ఇందులో 3 or 4 గ్రామ్ పెట్టడం వీళ్ళకొరకే పెట్టడం జరిగింది. 18 రాయమంటే దాన్ని రివర్స్లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి సంఖ్యాపరంగా గుర్తించలేరు, వ్యక్తపరచలేరు, సంఖ్య పరిమాణం అర్థం చేసుకోలేరు వీళ్ళు. డిస్ఫాక్టీ అంటే చలన కౌశల్యాల అభ్యాసం లోపం. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అభ్యసన వైకల్యాల రకాల గురించి ఒక 1 మార్క్ మనకు రావడం జరుగుతుంది.